Hi team, I'm founder of Silver to Dr. Bridge, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir. So MBBS abroad లో బడ్జెట్ ఒకసారి మీరు చెప్పేది ఏంటంటే 20 లక్షలు చెప్తున్నారు, 25 అంటున్నారు, 30 అంటున్నారు, 35 లక్షలు అంటున్నారు. సో అంటే మీరు ఇండియాలో వచ్చేసరికి మన బి కేటగిరీ వచ్చేసరికి 70 లక్షలు, 80 లక్షలు, 90 లక్షలు అవుతుంది. సి కేటగిరీ ₹1 కోటి అవుతుంది. ఎందుకు అబ్రాడ్లో అంటే ఎస్పెషల్లీ రష్యా గురించి, రష్యాలో ఎందుకు ఇంత తక్కువ బడ్జెట్ అవుతుంది? 20 లక్షలు ఎంబీబీఎస్ అయిపోతుంది అంటున్నారు, 25 లక్షలు అంటున్నారు, 30 లక్షలు అంటున్నారు, 35 లక్షలు అంటున్నారు. అసలు ఈ ఎంబీబీఎస్ ఈ బడ్జెట్లో కంప్లీట్ అవుతుందా? జస్ట్ మీరు ఊరికే చెప్తున్నారా? ఇది ఒక క్వశ్చన్ అండి. తర్వాత వచ్చేసరికి అసలు ఇంత తక్కువ బడ్జెట్లో మనకు అసలు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందా? మనం క్రాక్ చేస్తాం అసలు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తామా? అసలు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తామా? ఎందుకు ఇంత తక్కువ బడ్జెట్ ఉంది? అసలు ఎందుకు ఇంత తక్కువ బడ్జెట్ ఉంది? అసలు ఆ బడ్జెట్లో మనం ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తామా? అసలు ఆ బడ్జెట్లో చదివి మనం అసలు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందా? అసలు ఈ బడ్జెట్లో ఎలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి? ఓకేనండి, మీకు అర్థమైందా? అసలు ఎందుకు ఇంత తక్కువ బడ్జెట్ ఉంది? ఇంత తక్కువ బడ్జెట్లో మనం చదివితే పాస్ అవుతామా? అసలు అంత తక్కువ బడ్జెట్లో మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందా? అసలు ఆ తక్కువ బడ్జెట్లో అసలు ఇండియాలో ఇంత ఎక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు అక్కడ ఎందుకు అంత తక్కువ అవుతుంది? 20 లక్షలు అంటున్నారు, 25 లక్షలు అంటున్నారు. ఇక్కడ లాంగ్ టర్మ్కే మేము 2 లక్షలు 3 లక్షలు కట్టాము, మాకు ఇంటర్మీడియట్గా 10 లక్షలు అయింది. మీరు ఎంబీబీఎస్కి 20 లక్షలు అని చెప్తున్నారు, అది 6 సంవత్సరాలు అంటున్నారు. అవుతుందా? 25 అంటున్నారు, అవుతుందా? గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్నారు, అవుతుందా? సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నారు, అవుతుందా? స్టేట్ యూనివర్సిటీస్ అన్నారు, అవుతుందా? సో అక్కడ వచ్చేసరికి మీకు ఓల్డ్ ర్యాంకింగ్ 500 ఓల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్, 600 ఓల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీ, అంటే 600 ఇండియాలో 600 ప్లస్ స్కోర్ వస్తే ఎలాంటి కాలేజీలు వస్తాయో మనకు జస్ట్ అబ్రాడ్ వెళ్ళడానికి 150 వచ్చినా సరే అబ్రాడ్లో 600 ప్లస్ మనకి ఇలాంటి గవర్నమెంట్ అంతకంటే మంచి యూనివర్సిటీస్ ఉన్నాయన్నారు. నిజమేనా? అసలు ఈ బడ్జెట్లో కంప్లీట్ అవుతుందా? అసలు స్టాండర్డ్స్ ఉంటాయా? సక్సెస్ అవుతామా అని చాలా మంది క్వశ్చన్స్ ఉన్నాయండి. ఎస్ అండి, క్వశ్చన్స్ క్లారిఫై చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి అసలు ఈ అబ్రాడ్లో ఎందుకు ఇంత తక్కువ బడ్జెట్ ఉంటుందో చెప్తానండి. సో ఓకేనండి, ఎస్పెషల్లీ రష్యాలో, నేను అబ్రాడ్ అంటే రష్యానేనండి. రష్యాలో ఎందుకు ఇంత తక్కువ బడ్జెట్ ఉంటుందంటే సార్ రష్యా వస్తుంది సార్, రష్యాలో వాళ్ళ స్టూడెంట్స్ మొత్తానికి ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ అండి. ఎడ్యుకేషన్ మొత్తం వాళ్ళ స్టూడెంట్స్ మొత్తానికి ఫ్రీ. ఎంబీబీఎస్ అవ్వచ్చు, మీరు ఏదైనా చదువుకోండి, ఎల్కేజీ నుంచి అప్ టు పీజీ వరకు ఏ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. సో నో పేమెంట్ అనమాట. సో మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాబట్టి మనకి ఎంతో కొంత ఛార్జ్ చేయాలి. మనకంటూ హాస్టల్స్, మనకంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకంటూ కొంత ప్రొఫెసర్స్, మనకంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదాన్ని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అడాప్ట్ చేయాలి కదా. అందుకని వచ్చేసరికి బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి మనకు వచ్చేసరికి సంవత్సరానికి వచ్చేసరికి ట్యూషన్ ఫీజు 2.5 లక్షల నుంచి అప్ టు 10 lakhs వరకు ఉంటుందండి. అప్ టు 10 lakhs వరకు డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మీకు 2.5 లక్షల ట్యూషన్ ఫీజు నుంచి 10 lakhs per year, అంటే మీకు 20 లక్షల నుంచి 60-70 లక్షల దాకా యూనివర్సిటీస్ ఉన్నాయి. సో కాబట్టి అంటే బేస్డ్ ఆన్ మన కాలేజ్, మన ఇచ్చే యూనివర్సిటీ బట్టి, మన స్టాండర్డ్స్ని బట్టి, యూనివర్సిటీ స్టాండర్డ్స్ని బట్టి, వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మాత్రమే బేసిక్ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. బేసిక్ అమౌంట్ మీకు 2 లక్షల నుంచి 2.5 లక్షలు, 3 లక్షలు ట్యూషన్ ఫీజు. అదే మన ఇండియాలో వచ్చేసరికి 12 lakhs, 15 lakhs, 30 lakhs, 60 lakhs, 20 lakhs, 25 lakhs. సో అది మెయిన్ రీజన్, ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫ్రీ అనమాట వాళ్ళకి. మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి కాబట్టి దానికి సంబంధించి కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు. అదే ఈ కాలేజీ ఫీజులు. అందుకని తక్కువ బడ్జెట్ ఉంది. అంతే తప్పితే మీకు అక్కడ చాలా మంది అడిగేది తక్కువ బడ్జెట్ ఉంది కాబట్టి తక్కువ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, తక్కువ బడ్జెట్ కాబట్టి అసలు రేపు స్టాండర్డ్స్ ఉండవు, తక్కువ బడ్జెట్ కాబట్టి అసలు అది సక్సెస్ అవుతామో లేదని అడుగుతున్నారండి. 100% సక్సెస్ అవుతారండి. నేను చెప్తున్నా కదా, రష్యాలో వచ్చేసరికి మీకు అంటే బేస్డ్ ఆన్ యూనివర్సిటీ బట్టి, అది కూడా దాంట్లో స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, ఫెడరల్ యూనివర్సిటీస్ ఉంటాయి, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్. మనం మంచి యూనివర్సిటీస్ కానీ సెలెక్ట్ చేసుకొని మంచిగా చదివితే ఎక్స్ట్రానరీ, అంటే మీకు ఇండియాలో 600 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ వస్తుందో మీకు జస్ట్ 150 జస్ట్ క్వాలిఫై అయినా సరే అలాంటి మెడికల్ కాలేజ్ రష్యాలో ఉన్నాయి. ఎక్స్ట్రానరీ మెడికల్ కాలేజ్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, నోబెల్ ప్రైజ్ అవార్డు వచ్చిన యూనివర్సిటీస్, వ్యాక్సినేషన్ తీసుకొచ్చిన యూనివర్సిటీస్, హైలీ డెవలప్డ్, హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ 100% ఉన్నాయి. కాబట్టి మీరంటే అవి సీట్స్ వస్తే చాలా లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. ఇది ప్రమోషన్ కాదు, మీరు ఎవరైనా నిజమేనండి, ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు హై ఎండ్ యూనివర్సిటీస్, మీకు చెప్పాను కదా బడ్జెట్ ట్యూషన్ ఫీజు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూషన్ ఫీజు 3 లక్షలు ఉందనుకోండి, 3 లక్షలు ఇంటూ 6 సంవత్సరాలు 18 లక్షలే కదా మీకు ట్యూషన్ ఫీజు. ఇంకా రిమైనింగ్ 30 lakhs అనుకోండి, రిమైనింగ్ 12 lakhs మీ ఫుడ్, అకామిడేషన్, మీ ట్రావెల్ ఎక్స్పెన్స్, ఇవి సరిపోతాయి. సో ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుందో రిమైనింగ్ అంత ఎక్స్పెన్సెస్ ఉంటాయి అప్రాక్స్గా. సో కాబట్టి బడ్జెట్ ఎందుకు తక్కువ అంటే అక్కడ ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. దాంట్లో కూడా మనం ఏంటి, మంచి ఫెడరల్ యూనివర్సిటీస్, మంచి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, మంచి పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, 100% సక్సెస్ అవుతారు. ఎందుకు సక్సెస్ అవ్వరు? వాళ్ళ స్టూడెంట్స్ చదవట్లేదా? ఇంకో విషయం అండి, అబ్రాడ్లో పిల్లలు, ఎస్పెషల్లీ రష్యాలో అబ్రాడ్లో పిల్లలు వచ్చేసరికి అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిటీ బాగుంటుంది అంటండి ఇండియాతో పోల్చుకుంటే.
అంటున్నారండి. లేదండి, 100% రాంగ్ అండి. మీకు ఇండియాతో పోల్చుకుంటే ఇండియాలోనూ మనుషులు ఉంటారు, అబ్రాడ్లోనూ మనుషులే. మీరు ఫారిన్ కంట్రీస్లో కూడా మనుషులే ఉంటారండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళకి మనకి తేడా ఏమి ఉండదు. ఎందుకంటే ఎంబీబీఎస్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్. సో మీరు ఎక్కడ చదివిన ఒక రకంగా ఉంటుంది, పాకిస్తాన్లో ఒకే రకంగా ఉంటుంది, రష్యాలో ఒకే రకంగా ఉంటుంది. అంటే స్టాండర్డ్స్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానము, దాని ప్రాక్టికల్ ఎక్స్పోజర్, దాని ఇంప్లిమెంటేషన్, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫరెంట్ కూడా తప్పితే సేమ్ బుక్సే. ఇంటర్నేషనల్ లెవెల్లో ఒకటే ఎంబీబీఎస్ అంటే ఒకటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. దాని డిఫరెంట్ అనాలిసిస్, డిఫరెంట్ ప్రొఫెసర్స్ చెప్పే విధానము, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇవన్నీ యాడ్ అవుతాయి, మిక్స్ అవుతాయి. ఎవ్రీథింగ్ ఈజ్ స్టాండర్డ్ ఈజ్ కామన్, బట్ దాంట్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది దాన్ని బట్టి మనకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ప్రొఫెసర్స్ని బట్టి మనకి ఇవన్నీ మారుతూ ఉంటాయి. సో కాబట్టి రష్యా అనేది 100%. ఇంకో విషయం చెప్పాలంటే రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియలీ ఫర్ ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రిమైనింగ్ ఏ కంట్రీస్ అఫీషియల్గా ఫాలో అవుతారు, లేకపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. మీకు రష్యాలో వచ్చేసరికి పార్ట్ టైం జాబ్స్ కూడా చేసుకోవచ్చు. మీకు పర్మనెంట్ పిఆర్ కూడా వస్తుంది ఎంబీబీఎస్ అయిన తర్వాత. మీరు అక్కడే జాబ్ చేసుకోవచ్చు, అక్కడే సెటిల్ అవ్వచ్చు, అక్కడే పీజీ చేసుకోవచ్చు. లేదంటే ఇండియా రావచ్చు, అటు నుంచి యూఎస్ వెళ్ళొచ్చు, కెనడా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. రష్యా ఇస్ ద ఫైనెస్ట్ డెస్టినేషన్ ఇండియాకి. ఎందుకంటే అది మన ఫ్రెండ్లీ కంట్రీ. మీకు 100% క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి, డెవలప్డ్ కంట్రీస్ అంటే మనకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. 100% సెక్యూర్డ్ కంట్రీ, ఫ్రెండ్లీ కంట్రీ. కరెన్సీ కూడా డిఫరెన్స్ ఏముంటుంది, మన ఇండియన్ కరెన్సీ రష్యన్ కరెన్సీ సేమ్. మన ఫ్రెండ్లీ కంట్రీ. అది కాక ఎప్పటి నుంచి కాదు రష్యా ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే ఫస్ట్ రష్యా 50 years బ్యాక్ రష్యా నుంచి రష్యాకి వెళ్ళారు ఎంబీబీఎస్, ఎప్పటి నుంచి కాదండి. సో దాంట్లో మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ మంచి యూనివర్సిటీకి సెలెక్ట్ చేసుకుంటే 100% సక్సెస్ అవుతారు. దాంతోపాటు ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ మంచిగా అన్ని సెలెక్ట్ చేసుకుని 100% సక్సెస్ అవుతుంది. తెలిసి ఉంటుంది. బడ్జెట్ అనేది మీకు డిఫర్ అయ్యేది ఎందుకంటే, ఒక బడ్జెట్కి ఎందుకు ఉంటుందంటే దాంట్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, దాంట్లో ఉన్న క్యాపబిలిటీస్, దాంట్లో ఉన్న ప్రొఫెసర్స్, అది ఉన్న సిటీని బట్టి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారితే ఆటోమేటిక్గా బడ్జెట్ మారుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారితే ఆటోమేటిక్గా ప్రొఫెసర్స్ మారితే ఆటోమేటిక్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రొఫెసర్స్, ల్యాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత క్లినికల్ ఎక్స్పోజరు, తర్వాత డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, వీటిని బట్టి మీ బడ్జెట్ మారుతుంది. అంతే దానికి ఏమీ కాదు. సో ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఎవ్రీథింగ్. సో దీన్ని బట్టి మీకు బడ్జెట్ అనేది క్రైటీరియా కాదండి. సో బడ్జెట్ ఎందుకు ఉంటుందంటే ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో మీకు సేమ్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మీరు బడ్జెట్ వచ్చేసరికి 20 నుంచి 25 లక్షలు అవుతుంది, 100% అవుతుంది. 25 నుంచి 30 అవుతుంది, 100% అవుతుంది. 30 to 35 అవుతుంది, 30 to 35 కంప్లీట్ అవుతుంది. సో కాబట్టి మీరు చెక్ చేసుకోండి. 20 to 25, 25 to 30, 30 to 35. సో బడ్జెట్లో అవుతుందంటే 100% అవుతుంది. ఎప్పుడు అవుతుంది? మీరు ప్రాపర్ యూనివర్సిటీ, ప్రాపర్ కంట్రీ, ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రాపర్ ఎవ్రీథింగ్ అంటే మనకి ప్రాపర్ అంతా క్లియర్గా ఉంటే 100% అవుతుంది. సో మనం ఏదో ఇంటిగ్రేటెడ్ యూఎస్ఎంఎల్ఏ ప్రోగ్రామ్, అండర్ డెవలప్డ్ కంట్రీస్, తర్వాత యూఎస్ఎంఎల్ఏ ప్రోగ్రాము, ప్రాపర్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిన కంట్రీస్ ఫెయిల్ అయ్యారు, పాస్ అయ్యారు, దాంట్లో వెళ్ళారనుకోండి, అలా రూల్స్ ప్రాపర్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వలేదు, ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. మీరు పెట్టిన బడ్జెట్ వేస్ట్ అవుతుంది కదా. ఇంటిగ్రేటెడ్ యూఎస్ఎంఎల్ఏ ప్రోగ్రామ్ అంటారు, అది సక్సెస్ అవ్వలేదు, అమౌంట్ వేస్ట్ అవుతుందిగా. ఆ విధంగా మీరు బడ్జెట్లు పెంచుకోవడం తప్పితే మీరు ఒక మంచి గవర్నమెంట్ యూనివర్సిటీ, ఒక మంచి కంట్రీలో జరిగితే 100% సక్సెస్ అవుతారు. తెలుసుకోవడం. ఓకేనా? ఇంకేదైనా డౌట్స్ ఉన్నా ఇప్పుడు జస్ట్ కాంటాక్ట్. ఓకే, థ్యాంక్ యూ.